ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేదా ఇన్ కేస్ లింక్ ఉన్నప్పటికీ ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేదనుకుంటే మీరు కొత్త మొబైల్ నెంబర్ని మాడిఫై చేయాలనుకుంటున్నారా? ఇది చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనమాట. డైరెక్ట్గా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఇలాంటి క్యూలో కూడా నిలబడాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీ యొక్క మొబైల్తోనే మీరు ఇప్పుడు మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ని ఆధార్ కార్డులో చేంజ్ అయితే చేసుకోవచ్చు, లేనట్లయితే యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనము ఈ సర్వీస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే UIDI.gov అని ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుంది. సింపుల్గా దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఇంగ్లీష్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీరు లేదని కూడా ఇక్కడ నుంచి మీరు SSUP అని టైప్ చేసినా మీకు ఇదే సర్వీస్ అయితే వస్తుంది. సింపుల్గా ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళినా అక్కడికి నుంచి వెళ్ళినా మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాని పేరు వచ్చేసి చెక్ ఆధార్ వ్యాలిడిటీ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా దీనిపై క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకొని సింపుల్గా మీరు ప్రొసీడ్ పైన క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను చేసుకున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకోవడం జరిగింది. దెరాఫ్టర్ నేను ఇక్కడ నుంచి ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్ లో ఫ్రెండ్స్. ఇకపోతే కొన్ని సందర్భాల్లో మనకు సర్వర్ బిజీ ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇది ముందుకైతే వెళ్ళదన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ముందుగా చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఇన్ కేస్ మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంది, లేనట్లయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ లేదు అనేది ఆటోమేటిక్గా మీకు డేటా ఇక్కడనే తెలిసిపోతుంటుంది అనమాట. సింపుల్గా మనకు ముందుగా అయితే జరగట్లేదు, ప్రజెంట్ సర్వర్ బిజీ ఉంది కాబట్టి. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ హోమ్లోకి అయితే రండి. హోమ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ నుంచి మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. సెర్చ్ చేసుకున్న మరుక్షణమే మీకు ఫస్ట్ వన్ వెబ్సైట్ అదే వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సింపుల్గా ఇక్కడ నుంచి యాడ్ అయితే వస్తుంది. సింపుల్గా దాన్ని క్రాస్ అయ్యకుండా క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు క్రాస్ అయితే చేసేయండి. క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట, 3 లైన్స్. అలాంటప్పుడు దీన్ని మనం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సర్వీస్ రిక్వెస్ట్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇందులో మళ్ళీ మనకు సబ్ కేటగిరీ కింద మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు నాన్ IPB కస్టమర్ కాబట్టి సింపుల్గా మీరు సెకండ్ వన్ ఆప్షన్ ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ అసోసియేట్ విత్ దీంతో పాటుగా సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఆప్షన్ పెడుతుంది. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మనకు ఒక డోర్ స్టెప్ బ్యాంకింగ్ కి సంబంధించింది ఒక సర్వీస్ అయితే మన ముందుకైతే వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఆధార్ మొబైల్ అప్డేట్, అంటే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ కాబట్టి సింపుల్గా మీరు ఈ ఆప్షన్ ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఆప్షన్ లైక్ దిస్ మిస్టరా మిస్సెసా అనేది మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్ కావచ్చు, లాస్ట్ నేమ్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ప్రజెంట్ మీరు ఏదైతే మొబైల్ నెంబరు మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ప్రజెంట్ నడుస్తున్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. దిరాఫ్టర్ మెయిల్ ID ఆప్షనల్ ఇస్తే ఇవ్వండి, లేదనుకుంటే ఇవ్వకండి. దాని తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ మాత్రం పర్ఫెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉందన్నమాట, ఏ మాత్రం మిస్టేక్ లేకుండా. ఫస్ట్ లైన్తో పాటుగా సెకండ్ లైన్లో కూడా సేమ్ అడ్రస్ ఉంటే కరెంట్ అడ్రస్ మీరు సేమ్ అడ్రస్ని ఇవ్వండి. దీంతో పాటుగా మీకు సంబంధించిన పిన్ కోడ్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకొని దీంతో పాటుగా నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ మీకు ఏదైతే పోస్ట్ ఆఫీస్ వస్తుందో ఆ పోస్ట్ ఆఫీస్ని ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు చూపించడానికి ఇక్కడ నుంచి నేను ఒక పిన్ కోడ్ని యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు ఏదొస్తుంది నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్, ఆ పోస్ట్ ఆఫీస్ని చూసేది చేసుకోండి. దాని తర్వాత డివిజన్ కావచ్చు,
కావచ్చు, దీంతో పాటుగా దాని యొక్క సర్కిల్ కావచ్చు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, ఇక్కడ నుంచి కన్సెంట్ ఇవ్వండి. కన్సెంట్ ఇచ్చి ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా ఈ క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంటర్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కావచ్చు, ప్రతి ఒక్కటి పేరు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మీరు పర్ఫెక్ట్గా ఫిల్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సింపుల్గా ఇక్కడ నుంచి సబ్మిట్ అనేది చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు మనము అడ్రస్ అయితే ఫిల్ చేయలేము కాబట్టి మనకు ఇలా అయితే రావడం జరిగిందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ప్రజెంట్ అయితే నేను అడ్రస్ ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సంబంధించిన డోర్ స్టెప్ ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సర్వీస్ పోస్టల్ సర్వీస్కి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఆటోమేటిక్గా డైరెక్ట్ విత్ ఇన్ వన్ వీక్ లోపు పోస్ట్ మ్యాన్ మన ఇంటికి అయితే వస్తారు. అక్కడ నుంచి మనకు సంబంధించిన బయోమెట్రిక్ తీసుకొని మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసి దీంతో పాటుగా ఇలా మీ యొక్క ఆధార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిని క్లియర్ చేసి ఈజీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట. కాకపోతే దీనికోసం మీకు సర్వీస్ ఛార్జ్ కింద 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. అంతే తప్ప రిమైనింగ్ అంతా సర్వీస్ని మీరు టోటల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్, అది బయోమెట్రిక్ రాకపోయినా, మీ యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్లో లేకపోయినా, లేదని కూడా మీరు కొత్త నెంబర్ని యాడ్ చేసుకోవాలనుకున్నా ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు జస్ట్ 50 రూపీస్ పే చేసి ఫ్రీగా ఈ సర్వీస్ని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.